కేతు గోచారంతో ఈ 3 రాశులు వారు లక్షాధికారులవుతారు. కేతువు సంచరించినప్పుడల్లా కొన్ని జాతకులకు ఇది చాలా శుభప్రదమని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో కేతు గ్రహ ప్రస్తుతం కన్యారాశిలో కూర్చున్నాడు మరియు రాబోయే 11 నెలలు ఈ రాశిలో ఉంటాడు. కాబట్టి కేతువుకి అదృష్టం కలగబోయే రాశుల గురించి వివరంగా తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం 9 గ్రహాలలో కేతువును శుభగ్రహం అంటారు. ఒక వ్యక్తి యొక్క కుండలిలో కేతువు గ్రహం బలంగా ఉంచబడినప్పుడు అతని జీవితంలో మంచి రోజులు వస్తాయని నమ్ముతారు. ఇప్పుడు కేతువు కన్యారాశిలో ఉన్నాడు. రాబోయే 11 నెలలు ఈ రాశిలో ఉంటాడు. కన్యారాశిలో కేతువు గ్రహం ఉండటం వల్ల కొంతమందికి మేలు జరుగుతుంది. మేషం కేతు సంచారం మేషరాశి వారికి అనేక విధాలుగా చాలా శుభప్రదం అవుతుంది. ఎందుకంటే కేతు గ్రహం ఈ రాశి వారి జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతుంది. మేషరాశి వారికి రాబోయే 11 నెలలు అత్యంత శుభప్రదమైనవి, ప్రయోజనకరమైనవి. పిత్రార్జిత ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉండవచ్చు. వ్యాపారం చేసే వారికి రెట్టింపు ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అన్ని కోరికలు త్వరలో నెరవేరుతాయి. మిథున రాశి వారికి కన్యారాశిలో కేతువు ఉండటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు. అలాగే పని చేస్తున్న వారికి స్థల మార్పిడి జరిగే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం రావచ్చు. అయితే కుటుంబ సమస్యలు పెరగవచ్చు. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కరించబడతాయి. కన్యా రాశి వారికి కేతువు సంచారం అనుకూలంగా ఉంటుంది. వివాహితులు తమ జీవితంలో ఆనందాన్ని పొందవచ్చు. మీరు ఏ పనిలోనైనా మీ భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మీరు పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.